టపెంటడాల్ కారిసాప్రిడల్ కలయికతో తయారయ్యే పెయిన్ కిల్లర్స్ ఉత్పత్తి ఎగుమతులపై నిషేధం విధిస్తూ డీసీజీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మందులని ఎందుకు నిషేధించారు, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏరియో ఫార్మాస్యూటికల్ కంపెనీ టెపెంటడాల్ కారాసాప్రిడల్ కలయికతో చేసే మందుల తయారీ ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. డ్రగ్ లైసెన్స్ లేకుండా మనుషులని వ్యసనపరుడుగా మార్చే మందులను నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్నట్లు డీసీజీఐ గుర్తించింది. మెడికల్ భాషలో వీటిని ఓపియాయిడ్లు అంటారు. నల్లమందుతో తయారు చేసే ఈ మెడిసిన్ ను వాడిన వారు వాటికి బానిసలుగా మారే అవకాశం ఉంది. అందుకే లైసెన్స్ లేకుండా వీటి కలయికతో మందులు తయారు చేయడం చట్టవిరుద్ధం. ఆయా మెడిసిన్స్ ను తక్షణమే నిషేధించాలని డీసీజీఐ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోల్ అథారిటీలకు ఆదేశాలు పంపించింది. టాపెంటడాల్ కారిసాప్రిడల్ కాంబినేషన్ తో తయారైన మందుల ఎగుమతికి తయారీకి ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. టాపెంటడాల్ అనేది ఒక బలమైన ఓపియాయిడ్. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ రకమైన మందును సాధారణంగా తీవ్రమైన నొప్పిని నివారించడానికి ఉపయోగిస్తారు. వైద్యుల సూచన మేరకే ఈ కాంబినేషన్ ను వాడాలి. ఇక కారిసాప్రిడల్ కలయికతో తయారయ్యే మెడిసిన్ ను భారత్ ఎప్పుడో నిషేధించింది. కానీ లైసెన్స్ లేకపోతే ఈ మందుల్ని తయారు చేసే పశ్చిమాఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడంతో అక్కడి ప్రజలు జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ మెడిసిన్ వ్యసనంగా మారే ప్రమాదం ఉండడంతో యూరప్ కూడా నిషేధం విధించింది. ఈ కాంబినేషన్ తో తయారైన డ్రగ్స్ ను వాడటం వల్ల శ్వాస, మూర్ఛ వంటి సమస్యలు రావడంతో పాటు ఓవర్ డోస్ అయితే మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. పశ్చిమాఫ్రికా దేశాల్లో ఇప్పటికే 4 మిలియన్ల మంది వీటికి బానిసైనట్లు నివేదికలు చెప్తున్నాయి. టాపెంటడాల్ కారిసాప్రిడల్ కలయికతో తయారైన టాఫ్రోడాల్ తో సహా వివిధ మెడిసిన్ పేర్లతో విక్రయిస్తున్న మందులు ట్రామాడోల్ కంటే ప్రమాదమైనదని వైద్యులు చెప్తున్నారు. కానీ దీనిపై ఏవియో ఫార్మా వాదన మరోలా ఉంది. తమ ఉత్పత్తులపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది. టాఫ్రోడాల్ తమ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అని, ఇందులో టాపెంటడాల్ కారిసాప్రిడల్ 2 ఉంటాయని తెలిపింది. అయితే ఈ మెడిసిన్ కలయిక సంబంధిత రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా లైసెన్స్ పొందిందని, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ల నుండి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జారీ చేసిన ఎగుమతి లైసెన్స్ తో ఎగుమతి చేస్తున్నట్లు తెలిపింది. నేషనల్ మీడియాలో చూపించిన డ్రగ్ తయారీ కోడ్ తమది కాదని, అది వేరే కంపెనీకి చెందిన కోడ్ అని చెప్పుకొచ్చింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.